అప్కమింగ్ ప్రోమోలో రాజు శ్వేతల పెళ్లి జరుగుతూ ఉంటే అక్కడికి విరూపాక్షి వస్తుంది. విరూపాక్షిని చూసిన సూర్యప్రతాప్ విజయానిక చాలా కోపంగా ఫీల్ అవుతారు. ఇక అందరూ కూడా చాలా కోపడుతూ ఉంటారు విరూపాక్షి మీద. ఇక విరూపాక్షి అలా వస్తూ ఉంటే ఆగు అని చెప్పి గట్టిగా సూర్యప్రతాప్ అనేసరికి ఆగడానికి రాలేదు, ఈ పెళ్ళిని ఆపడానికి వచ్చా అంటూ విరూపాక్షి అంటుంది. ఇక అప్పుడు తను తీసుకొచ్చిన లాయర్తో ఆ పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకు రాజుకి ఆల్రెడీ పెళ్ళయింది, ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు నా కన్న కూతురు అంటూ ఆ లాయర్ గారికి సిచ్యువేషన్ అంతా కూడా వివరిస్తూ ఉంటుంది విరూపాక్షి. అప్పుడే పెళ్లిపేటల మీద కూర్చున్న శ్వేత ఏమో ఒక లెటర్ తీసుకొని వచ్చి అది లాయర్ గారికి ఇస్తూ ఇదిగో ఆ రూపకి రాజుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అంగీకార పత్రం రాసిచ్చింది అని శ్వేత ఆ లెటర్ని లాయర్కి చూపిస్తూ ఉంటుంది. ఇక సూర్యప్రతాప్ నా కూతురు చేతే ఈ పెళ్ళికి తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పిస్తా అంటూ సూర్యప్రతాప్ పెళ్లి మండపం నుండి బయటికి వెళ్తూ ఉంటాడు రూప కోసం. సరిగ్గా అదే సమయానికి ఆటో వచ్చి ఆగుతుంది. ఆటోలోంచి రూప దిగుతుంది. రూపను చూడగానే సూర్యప్రతాప్ షాక్ అవుతాడు. ఇక రూప అక్కడికి రావడంతో విరూపాక్షి రాజుకి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి రాసిచ్చావా అంటూ విరూపాక్షి అడుగుతూ ఉంటే రూప తలదించుకుంటుంది. ఇదంతా చూసిన రాజు కూడా షాక్లో ఉంటాడు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది, రూప ఏం చెప్తుంది అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.